భారత్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న 5 టెస్టుల సిరీస్లో మూడో టెస్ట్ మ్యాచ్లో భారత జట్టు ఘన విజయం సాధించింది. రాజ్కోట్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో భారత జట్టు ఏకంగా 434 పరుగుల తేడాతో విజయం సాధించి చారిత్రక ఘట్టాన్ని ఆవిష్కరించింది. భారత జట్టు 2 ఇన్నింగ్స్లో కూడా 400 కంటే ఎక్కువ పరుగులు సాధించి ఇంగ్లాండ్ జట్టును 2 సార్లు ఆల్అౌట్ చేయడంలో విజయవంతమైంది. చాలా బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్నప్పటికీ ఇంగ్లాండ్ జట్టు భారత బౌలర్ల ముందు నిలబడలేకపోయింది. మొదటి మ్యాచ్లో గెలిచిన ఇంగ్లాండ్ జట్టులో ఆ ఉత్సాహం తర్వాత కనిపించలేదు. కానీ భారత జట్టులో మొదటి మ్యాచ్లో లేని ఆ ఉత్సాహం మిగతా మ్యాచ్లలో కొనసాగింది. ఎలాగైనా గెలవాలనే పట్టుదల వారితో కనిపించింది. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ కోచ్ బ్రెండన్ మెక్కల్లమ్ తమ జట్టు ఓటమికి గల కారణాలను విశ్లేషించే పనిలో పడ్డాడు. జట్టు ఓటమికి కారణమైన ప్రధాన అంశాలను గురించి ప్రస్తావిస్తూ మెక్కల్లమ్ ఒక ఆటగాడి గురించి మాత్రం ప్రత్యేకంగా చెప్పుకొచ్చాడు. మెక్కల్లమ్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, భారత గడ్డపై మేము మరింత బాగా ఆడాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా జానీ బెయిర్స్టోకు అసాధారణమైన రికార్డు ఉంది. బెన్ స్టోక్స్ టెస్ట్ కెప్టెన్సీ తీసుకున్నాక మొదటి 6 టెస్ట్ మ్యాచ్లలో బెయిర్స్టో 97 స్ట్రైక్ రేట్తో 76 సగటుతో ఏకంగా 681 పరుగులు చేశాడు. వీటిలో 4 సెంచరీలు కూడా ఉన్నాయి. అతడి కెపాసిటీ చెప్పడానికి ఉదంతం చాలు. అయితే ఈ సిరీస్ లో ఇప్పటి వరకు అతడు ఇంకా నిలదొక్కుకోలేదు. అతడు గనుక జట్టులో నిలదొక్కుంటే పరిస్థితి మరోలా ఉంటుంది. బెయిర్స్టో ఏమాత్రం తన స్థాయికి తగ్గట్టుగా ఆడినా ఇంగ్లాండ్ జట్టు మిడిల్ ఆర్డర్ పుంజుకుంటుంది. భారత జట్టుకు కష్టాలు తప్పవు. మిగతా 2 మ్యాచ్లలో అతనితో తన లయను అందుకుంటాడని ఆశిస్తున్నాము. గతంలో అతను జట్టు కోసం అనేక ఘనతలు సాధించాడు. ఈ రోజు అతనితో జట్టుకు అవసరం ఉంది. బయట వారు ఏమనుకుంటున్నారన్న విషయాన్ని పక్కన పెట్టి అతడు తన ఆట తాను ఆడితే చాలు. భారత జట్టును ఓడించడం పెద్ద కష్టమైన పని కాదని అన్నాడు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.